అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'సంక్రాంతి సరిగమలు' రచించిన వారు మురళి గారు. కథలోనికి వస్తే మాధవరావు బాస్ ఛాంబర్ డోర్ తీసి మే కమిన్ సార్ అన్నాడు. ఎస్ కమిన్ అన్నాడు బాస్ యథాలాపంగా. మాధవరావు లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పండి మిస్టర్ మాధవరావు అన్నాడు బాస్. సార్ అంటూ నసుగుతున్న మాధవరావును చూసి ఎనీ ప్రాబ్లం అడిగాడు భాస్కర్రావు. ఏం లేదు సార్, ఓ 4 రోజులు సెలవు కావాలి. అసలు విషయం బయట పెట్టాడు మాధవరావు. అదేంటి, నిన్నగాక మొన్ననే కదా సెలవు నుండి వచ్చారు, మళ్ళీ అప్పుడే సెలవేంటి చిరాగ్గా అన్నాడు బాస్. సెలవు కావాల్సింది ఇప్పుడు కాదు సార్, మరి సంక్రాంతికి సార్. పండక్కి ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు చూద్దాంలేండి చెప్పాడు బాస్. అది కాదు సార్, ట్రైన్కి రిజర్వేషన్ లాగే సెలవుకి కూడా ముందుగా అప్లై చేసుకోకపోతే దొరకటం కష్టమని. అందులోనూ ఇదే నేను మొదటిసారిగా పండక్కి అత్తారింటికి వెళ్ళటం. తన ఉద్దేశం వెలిబుచ్చాడు మాధవరావు. మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మీదే మొదటి రిక్వెస్ట్ కదా, ఓకే గ్రాంటెడ్ అని బాస్ అనగానే దేవుడు వరమిచ్చినట్లుగా ఫీల్ అయిపోయాడు మాధవరావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు. చూడండి మిస్టర్ మాధవరావు, అసలు పండగంటే గుర్తుకొచ్చింది అని బాస్ మొదలు పెట్టగానే అయ్యి బాబోయ్ దొరికిపోయాను, తప్పుతుందా అనుకున్నాడు మాధవరావు. ఇంతలో ఫోన్ మోగింది. హలో, నేనే మాట్లాడుతున్నాను. ఏంటి, నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో జిఎం గారి ప్రోగ్రామా అని బాస్ మాట్లాడుతుంటే మాధవరావు తన సెలవు గోవిందా అనుకున్నాడు. ఇంతలో బాస్, విన్నారు కదా మాధవరావు, జిఎం గారు వస్తున్నారట, సరిగ్గా పండగ ముందే. మీ సెలవు సంగతి మరీ చెప్పలేను అన్నాడు బాస్. వాళ్లకు పండగలు పబ్బాలు ఉండవు కాబోలు. సనుక్కున్నాడు మాధవరావు. ఏంటంటున్నారు అడిగాడు బాస్. అబ్బే ఏం లేదు సార్, జిఎం గారు రావటం తెలియకముందే నాకు సెలవు గ్రాంట్ చేసేశారు కదా సార్. లా పాయింట్ తీశాడు మాధవరావు. అదిగో అదిగో, అలాంటి ధర్మ సంకటంలో పడేస్తున్నారు నన్ను. ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను. సరే కానీ మీ శాంక్షన్లో పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేస్తేనే మీరు సెలవులో వెళ్ళేది కండిషన్ పెట్టాడు బాస్. అయినా ఆ మాత్రం భరోసా ఇచ్చినందుకు ఎగిరి గంతేసినంత పనిచేశాడు మాధవరావు. ఓకే సార్ అన్నాడు. పండుగంటే గుర్తుకొచ్చింది. నా ఎర్లీ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఏమైందో తెలుసా, మళ్ళీ మొదలుపెట్టాడు బాస్. ఏంటి సార్, మీకు కూడా సెలవు దొరకలేదా అని అడిగాడు. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బాగా కనిపెట్టారు. మరి అప్పుడేం చేశారు సార్ అని మాధవరావు అడుగుతుండగానే మళ్ళీ ఫోన్ మోగింది. అబ్బా మధ్యలో ఇదొకటి అంటూ ఫోన్ తీసి హలో హలో హలో, అరే కాల్ కట్ అయినట్లుంది. చూడు మిస్టర్ మాధవరావు, టెలిఫోన్ బిల్ కట్టేశారో లేదో చూడండి, లేకపోతే ఇప్పుడు కాల్ కట్ అయింది, తర్వాత టెలిఫోన్ కనెక్షన్ కట్ అవుతుంది అన్నాడు బాస్. అలాగే సార్ అని ఇదే అదునుగా ఆ పని మీద వెళ్తున్నట్లు అక్కడి నుండి తప్పించుకున్నాడు మాధవరావు. ఏమండి, మాధవరావు శ్రీమతి లత పిలిచింది భర్తను. ఎస్ మేడం అన్నాడు మాధవరావు. అయితే పండక్కి సెలవు శాంక్షన్ అయినట్లేనా? అయినట్లేనా ఏంటి, అడ్వాన్స్ బుకింగ్ అయితే మీరన్నిట్లోనూ అడ్వాన్స్డే, కానీ ఇక్కడ మాత్రం అడ్వాన్స్ అయిపోకండి. ఇంతకీ మన ప్రయాణం ఎప్పుడు అడిగింది. ఎక్కడికి అన్నాడు మాధవరావు. ఇంకెక్కడికి, మా ఇంటికి. సారీ, మా పుట్టింటికి, అదే మీ అత్తారింటికి చెప్పింది. బాగుంది వరుస, పండక్కి 3 రోజులు సెలవివ్వటమే భాగ్యం. ఎప్పటి నుండి నన్ను నీతో వచ్చేయమంటావా ఏంటి అడిగాడు భార్యని. అల్లుడా రమ్మని ఆదరమ్మున పిలువ అని పండక్కి ముందుగా రమ్మని పిలిచారు కదా, మా వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసింది. నిన్నొక్కతేనూ రమ్మంటే బాగుండదని అలా పిలుస్తారు, అంతేకాని ఇప్పటి నుండి నేను నీతో వచ్చి కూర్చుంటే పండుగ నాటికి మజ్జిగ పల్చైపోతుంది. ముందు జాగ్రత్తగా చెప్పాడు మాధవరావు. మీకు భయమేమీ అక్కర్లేదు, మా వాళ్ళేమీ అలాంటి వాళ్ళు కాదు. పుట్టింటిని సపోర్ట్ చేసింది లత ఓ కూతురిగా. అయినా ముందు నువ్వు వెళ్ళు, పండుగ ముందు రోజు నేను వస్తాను. ఈలోగా మీ వాళ్లను పొంగల్ గిఫ్ట్ రెడీ చేసి ఉంచమను. కట్నం ఎలాగూ లేదు అన్నాడు ఓ అల్లుడిగా. ఆశ అందే అర్ధాంగి. ఏం ఇవ్వరా? ఇవ్వకపోతే ఏం చేస్తారు?
చిలిపిగా అడిగింది ఇల్లాలు. అలకపాన్పు ఎక్కుతాను. ఎక్కి ఎంతసేపు ఉంటారు అంది భార్యమణి. పండుగ కట్నం ఇచ్చే వరకు చెప్పాడు. అదే ఇవ్వకపోతే ప్రశ్న వేసింది కొంటిగా. దిగి వచ్చేస్తాను అన్నాడు మాధవరావు నవ్వుతూ. అలా రండి దారికి అంది లత. నువ్వేమంటావు అని జోక్ చేశాను. అంతేగాని పెళ్లిలో కట్నం, పండుగలో కట్నం, వస్తే కట్నం, వెళ్ళిపోవటానికి కట్నం ఇలాంటివేమీ నాకు నచ్చవు అన్నాడు ఉత్తమ జామతాల. అందుకే కదా మీరు నాకు నచ్చింది మెప్పుకోలుగా అంది సతీమణి. ఆ స్టాప్. నీ పొగడ్తలకు నేను ఉబ్బిపోయి నా షర్టు టైట్ అయిపోతుంది. కానీ ఇంతకీ నీ క్యాంప్ ఎప్పుడు అడిగాడు భార్యని. తమరెప్పుడు పంపిస్తే అప్పుడు. మరి మీ భోజనం? సత్రం భోజనం మఠం నిద్ర తమరు వచ్చే వరకు చెప్పాడు. పోనీ మనిద్దరం కలిసే వెళ్దాం అంది పార్ట్నర్. ఎందుకు? అల్లుడు అమ్మాయిని ముందుగా పంపించలేదని మీ వాళ్ళు అనుకోవడానికా? మా వాళ్ళ మాటేమో కానీ మా చెల్లాయి అంటుంది బావగారు అక్కనొదిలి ఉండలేక పంపలేదు అని. మీ చెల్లెలికి ఆ మూడు ముళ్ళు పడితే ఆవిడగారు మూడునొదిలి రాదు. చురక అంటించాడు బావల. ఆ పుణ్యమేదో మీరు కట్టుకుందురు అని లత అనగానే, ఏంటి మీ చెల్లిని నేనే కట్టుకోవాలా? తెలుగు సినిమా హీరోనా? ఇద్దరు హీరోయిన్లు ఉండటానికి హాస్యంగా అన్నాడు మాధవరావు. అబ్బా వక్రభాషం చెప్పమంటే మీ తర్వాతే. ఇంతకీ ఎప్పుడు వెళ్ళమంటారు? మళ్ళీ అడిగింది. నీ ఇష్టం. నీకు సెలవు గ్రాంట్ చేయాలా? మరి ఇంట్లో మీరు నాకు బాస్ కదా. అయితే ఓకే గ్రాంటెడ్. ఇద్దరి నవ్వులతో ఇంటికి అప్పుడే పండుగ కళ వచ్చేసింది. మేడం మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు చెప్పాడు ఆఫీస్ అటెండర్ అప్పారావు సుభాషిణికి. పిలిచారా సార్ అంటూ బాస్ ఛాంబర్లోకి వెళ్ళింది సుభాషిణి. రండి సుభాషిణి గారు. చెప్పండి సార్. ఏం చెప్పమంటారమ్మా? రేషన్ కార్డు అప్లికేషన్లు, గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్లలా ఏంటి లీవ్ అప్లికేషన్లు, ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్లను చూడలేక చస్తున్నాను. పండుగ అడ్వాన్స్ అంటే జీతంలో కట్ అయిపోయేది కాబట్టి ఇచ్చేస్తాను. కానీ సెలవులు ఎంతమందికి ఇవ్వగలను అంటూ వాపోయాడు బాస్. అందరికీ పండగే కదా సార్ సర్ది చెప్పింది సుభాషిణి. అలా అని అందరూ సెలవులో వెళ్ళిపోతే మరి ఆఫీస్ నడిచేదట్లా? అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ అని వరుసలో పెట్టాను. మీరేమో లాస్ట్లో వచ్చి ఇప్పుడు సెలవు కావాలంటే ఎలా అమ్మా అన్నాడు బాస్. వాళ్ళంతా ప్లాన్డ్గా ముందు అనుకుని అప్లై చేసేశారు సార్. నాకు తెలియదు. అయినా మీరు కాదనరనే నమ్మకంతోనే. అదిగో ఆ ఆయుధమే వద్దన్నాను. ఏం చేయను సార్. మా ఆయన హైదరాబాద్లో, నేను ఇక్కడ. ఉద్యోగరీత్యా తప్పదు కదా సార్. ఓసారి ఆయన సెలవు మీద ఇక్కడికి వస్తే ఓసారి నేను అక్కడికి వెళ్తుంటాను. ఈసారి ఆయనకు సెలవు దొరకలేదు సార్. అందుకని కారణం చెప్పింది. అదిగో మళ్ళీ భార్యాభర్తల సెంటిమెంట్తో కట్టిపడేస్తున్నావు అన్న బాస్ ఆరోపణకు సమాధానంగా సుభాషిణి, గవర్నమెంట్ జాబ్ అయితే ఎలాగోలా అవస్థలు పడి ఇద్దరం ఒకే దగ్గర వేయించుకునేవాళ్ళం సార్. కానీ ఇద్దరివి ప్రైవేట్ జాబ్లాయే. అంచేత తప్పలేదు మరి విడమర్చి చెప్పింది. సరే నా సీట్లో నువ్వే ఉన్నావనుకో. ఇలా అప్లై చేసిన వాళ్ళకి ఎంతమందికి సెలవు ఇస్తావు? అందరూ సెలవు అవసరమనే అంటారు. టెస్ట్ పెట్టాడు బాస్. చెప్పమంటారా సార్? చెప్పమ్మా అనగానే చెప్పటం ప్రారంభించింది సుభాషిణి. బ్యాచిలర్స్కి ఇవ్వను సార్. వాళ్ళు ఎక్కడుంటే అక్కడే పండుగ. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి మొదటి పండుగ ముచ్చట్లు తప్పనిసరి కాబట్టి. ఇద్దరు పిల్లలు దాటి ఉన్నవాళ్లకు ఇవ్వను సార్. అప్పటికి వాళ్ళ అత్తగారికి అల్లుణ్ణి పిలిచే స్తోమత ఉండదు కాబట్టి. నా కేసులా భార్యాభర్తలు ఉద్యోగరీత్యా దూరంగా ఉన్న వాళ్ళకి ఇస్తాను. నాకు స్వానుభవం కనుక. కూతుళ్ళు లేని వాళ్ళకివ్వను సార్. ఏం పాపం? వాళ్లకు అల్లుళ్ళు వచ్చేది ఉండదు కదా సార్. వయసు మళ్ళిన వాళ్ళకివ్వను. వాళ్లకు పండుగ సరదాలు తీరిపోయి ఉంటాయి అనగానే, వండర్ఫుల్, యు ఆర్ జీనియస్. నా పని సులువు చేశావు. నీ లీవ్ శాంక్షన్. సరే నువ్వు చెప్పిన ప్రకారం సెలవులిస్తే మన ఆఫీస్లో మిగిలే వాళ్ళు ఉంటారా అడిగాడు బాస్. ఉంటారు సార్. బ్యాచిలర్ బ్రహ్మాజీరావు గారు, ముగ్గురు అబ్బాయిలున్న మూర్తిగారు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం గారు, ఇలా. చాలు చాలు కానీ ఇక మీరు వెళ్ళండమ్మా అనగానే, థ్యాంక్ యూ సార్ అంటూ ఛాంబర్లోంచి బయటకు వచ్చేసింది సుభాషిణి.
భోగి ముందు రోజు సాయంకాలం పుట్టింట్లో లత గుమ్మం దగ్గర నిలబడి రోడ్డు వైపు చూస్తుంది. అక్క, వచ్చే బావగారు వీధిలోనే ఆగిపోరు కానీ ఎంతసేపు అలా చూస్తావు? అంది లత చెల్లెలు ఉమ. ఉమా, ఏంటే నీ అల్లరి? బావగారిని ఆట పట్టిస్తే అర్థముంది గాని అక్కతో ఆశయాలేంటి? మందలించింది తల్లి లలిత. రిహార్సల్ వేసుకుంటుందేమోనే అంటూ వచ్చాడు తండ్రి రమణమూర్తి. ఈయనొకరు తప్పమ్మ అని చెప్పటం పోయి అంది లలిత. ఎలా చెప్తాను? నీ చెల్లెలు నన్ను ఆట పట్టించలేదు, గుర్తు చేశాడు రమణమూర్తి. అల్లుడొస్తే మిమ్మల్ని ఆట పట్టిస్తాడు చూడండి, అది కావాలి ఇది కావాలి అని చెప్పింది ముందు హెచ్చరికగా భర్తకు. అల్లుడేం అలా పేచీ పెట్టడు, ఏదీ కావాలని అడుగడు. అల్లుణ్ణి సమర్థిస్తూ అన్న భర్తతో, మామ అల్లుళ్ళు ఒకటైపోయారా లేక ముందరి కాళ్ళ బంధమా అంది లలిత. ఇలా వాదించుకుంటుండగా ఇంటి ముందు ఆటో వచ్చి ఆగింది. అక్క, బావగారొచ్చారు చెప్పింది ఉమా. నువ్వు చెప్తే అది నమ్మదులేవే అంది తల్లి. బావగారు బాగున్నారా పలకరించింది ఉమా. హాయ్ మిస్సమ్మ అన్నాడు మాధవరావు. మిస్సమ్మ ఏంటి, నా పేరు ఉమా ఉక్రోషంగా అంది. అదే మరదల మిస్ ఉమా అనగానే అందరూ ఒకసారి నవ్వుకున్నారు. ఆ సూట్ కేసు ఇలా ఇవ్వండి బావగారు అంటూ అందుకోబోతుంటే, నువ్వు మొయ్యలేవు మరదలా అన్నాడు మాధవరావు. ఏం అంత బరువుందా బావగారు? అక్క కోసం శారీ, మా కోసం ఏం తెచ్చారో ఏది ఇలా తెండి చూస్తాను అంది మరదలు. చూతూ గాని పద అన్నాడు బావ. ఇంతలో బావగారు ఆటోలో ఏదో వదిలేసి వచ్చినట్లుంది అనగానే, ఇంకేం వదిలేస్తాను, సూట్ కేస్ ఒకటే తెచ్చాను అన్నాడు మాధవరావు. మీరు ఆటో దిగి వచ్చారంటే సీటు వదిలి వచ్చినట్లే కదా జోకు విప్పింది మరదలు పిల్ల. తల్లి లలిత ఏంటే గుమ్మంలోనే అని మందలిస్తూ అల్లుడితో, బాగున్నారా బాబు? ఏమనుకోకండి, దానికి ఎంత తోస్తే అంతా వాగేస్తుంది. ఎంత చెప్పినా వినదు, పెంకితనం ఎక్కువ సర్ది చెప్పింది. మాంగారు కూడా అల్లుణ్ణి పలకరించారు. అక్కడున్న కొడుకు బాబీతో, ఒరే బాబీ, బావగారు కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లు తీసుకురా అని పురమాయించారు. అంతే కదా, మళ్ళీ బావగారికి కాళ్ళు కడుగుతారేమోనని అంది మరదలు. కాళ్ళు కడిగితే కన్యాదానం చేయాలి మరదలా, మీ అక్కయ్య ఒప్పుకుంటుందేమో చూడు చలోక్తి విసిరాడు బావ. ఇంతకీ మీ అక్కయ్యేది అడిగాడు. అదిగో మీరు కాళ్ళు కడుక్కోవటానికి అప్పుడే చెంబుతో నీళ్లు పట్టుకుని రెడీగా ఉంది చూడండి. దానితో ఏంటి మీరు, పదండి బాబు అంది అత్తగారు. భోజనానికి రమ్మని మాధవరావుకి పిలుపు వచ్చింది. రాబోయే అల్లుడు అన్నారు మామగారు. రండి బావగారు, విందుకు ముందు సందుకు వెనుక ఉండాలట అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ తీసేసింది. అదేంటే కుర్చీ తీసేస్తున్నావు, బావగారు కూర్చుంటారక్కడ అంది తల్లి. అందుకే తీసేస్తున్నాను, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని బావగారే అన్నట్టు గుర్తు, అందుకని అంది హాస్యమాడుతూ. చూడుమా, వేళాకోళానికైనా వేళాపాళా ఉండాలి, సమయం సందర్భం ఉండాలి, హద్దు పద్దు ఉండాలి అని అల్లుడితో మరేమనుకోకండి బాబు అంది అత్తగారు. పర్వాలేదులేండి, బావగారితో హాస్యమాడే లైసెన్స్ మరదలికి ఎప్పుడూ ఉంటుంది అన్నాడు ఓ బావగా. మంచివారు మా బావగారు, అన్నిటినీ స్పోర్టివ్గా ఈజీగా తీసుకుంటారు అని సర్టిఫికేట్ ఇస్తూ, అక్క, బావగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు అంది. వెంటనే లత, ఎందుకు? నువ్వు ఉన్నావు కదా బావగారికి ఏం కావాలో చూడటానికి అనగానే, చూశారా బావగారు, అక్కయ్య ఉడుక్కుంటుంది అంది ఉమా. భోగి రోజు ఉదయాన్నే బావగారికి గుడ్ మార్నింగ్ చెప్తుంది మరదలు. వచ్చావా తల్లి, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఇంకా నాకు బ్యాడ్ మార్నింగే అన్నాడు మాధవరావు. చచా, పండగ పూట అవేం మాటలు బావగారు, రోజులా ఈవేళ కూడా లేటుగా లేవకూడదు, తెల్లారకుండానే లేచి తలంటు పోసుకోవాలి నాయరాలిలా చెప్పింది. నువ్వు నిమిషానికి ఒకసారి తలంటు పోసినంత పని చేస్తున్నావు, చాలదు, ఉండు బ్రష్ చేసుకుని వస్తాను అని సూట్ కేసులో బ్రష్ కోసం వెతికాడు. లేదు పర్వాలేదు బావగారు, అందుకే నేను రెడీగా తెచ్చాను, న్యాచురల్ టూత్ బ్రష్ అంటూ ఓ వేపపుల్ల ఇచ్చింది. ఇది మా పెరట్లోదే, ప్రశస్తమైనది, ఆరోగ్యకరమైనదిను, మిలమిలలాడే దంతాలకు వాడండి, నీమ్ టూత్ స్టిక్. ట్రింగ్ ట్రింగ్, మిలమిలలాడటం కాదు తల్లి, దానితో తోముకుంటే నా పళ్ళు జలజల రాలిపోవటం ఖాయం.
ఏం బావగారు అంత వీక్గా ఉన్నాయా అడిగింది మరదలు. నీ పుణ్యం ఉంటుంది నన్ను వదిలే తల్లి. ఆ అక్క విన్నదంటే నేనేదో మిమ్మల్ని పట్టుకున్నాననుకుంటుంది. త్వరగా బ్రష్ చేసుకుని రండి. స్నానానికి అన్నీ రెడీ చేస్తుంది అక్కయ్య చెప్పింది మరదలు పిల్ల. ముందు నువ్విక్కడ నుండి వెళ్ళు తల్లి. ఓకే ఏదైనా కావాలంటే పిలవండి బావగారు మొహమాట పడకండి. కావలసినా పిలవను అయితే మీకే నష్టం అంటూ అక్కడ నుండి మెల్లిగా జారుకుంది ఉమ. బావగారిది బాబీ బావగారిని భోగి మంట చూస్తారా అని అడిగాడు. భోగి మంటకేం గాని బాబీ నా కడుపు మంట ఎవరు చూస్తారు అన్నాడు మాధవరావు. ఇంకెవరు అక్కయ్యే అదిగో అటు చూడండి. ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకుని నిలబడ్డట్టు అక్కయ్య కాఫీ కప్పు పట్టుకుని నిలబడి ఉంది చెప్పాడు బాబీ. భలేవాడివోయ్ బామర్ది అంటూ భార్యతో మీ తమ్ముడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అన్నాడు. వాడి మాటకేం గాని ముందు కాఫీ తీసుకోండి చల్లారిపోతుంది అని కాఫీ కప్పు అందించింది లత. కాఫీలో ఎనీథింగ్ స్పెషల్ అడిగాడు. మీ మరదలు చేసింది కాదులేండి నేనే చేశాను భయపడక్కర్లేదు చెప్పింది. ఓకే థ్యాంక్ యూ అంటూ అందుకున్నాడు. బావగారు ఎన్నాళ్ళ నుండో నాకు డౌట్ ఉండిపోయిందండి. ఎవరిని అడిగినా చెప్పటం లేదు అన్నాడు బాబీ. ఏంటని అడిగాడు మాధవరావు. హనీమూన్ అంటే ఏంటండి బావగారు అనగానే చెప్ నీకెందుకురా వెధవ ప్రశ్నలు నువ్వును కసిరింది తమ్ముణ్ణి లత. చూసారా అందరూ ఇదే మాట ప్లీజ్ మీరైనా చెప్పుదురు అన్నాడు బాబీ. ఇంకా తప్పేది లేదని అదో మనిషి పేరోయ్ హనీమాన్ అని హోమియో వైద్యం కనిపెట్టిన నాయన లేడు. అలాగే హనీమూన్ అనే ఆయన కూడా ఉండి ఉంటాడు. హనీ అంటే ఏంటి తేనె చెప్పాడు బాబీ. అదే సుధా అని కూడా అంటారు. మూన్ అంటే అనగానే చంద్రుడు చెప్పాడు బామ్మర్ది. హనీమూన్ అంటే సుధాచంద్రుడు. సుధాచంద్రన్ అనే ఒక ఆవిడ లేదు అలాగే అవును మీ ఇంగ్లీష్ టీచర్ని అడగలేదా ఈ డౌట్ అన్నాడు. అడిగాను బావగారు. ఫుల్ మూన్ అంటే పున్నమి బ్లూ మూన్ అంటే అమావాస్య హనీమూన్ అంటే ఈ రెండిటి మధ్యది అని చెప్పారు. కానీ నాకు అర్థం కాలేదు అన్నాడు బాబీ. బాగుంది వాడితో ఏంటి ముందు మీరు టిఫిన్కి రండి పిలిచింది లత భర్తను. బావగారి సెల్ రింగ్ అవుతుంది. ఒరే తమ్ముడు నేను చెప్తే నమ్మరు బావగారు కానీ సెల్ తీసుకుని బావగారికి చెప్పింది ఉమ. మాధవరావు సెల్ తీసుకుని హలో సార్ అలాగే అంటున్నాడు. ఏంటండి అడిగింది లత. అర్జెంటుగా డ్యూటీకి రమ్మని మా బాస్ దగ్గర నుండి కాల్ చెప్పాడు. పండుగ పూట డ్యూటీ ఏంటండి మా జీఎం వస్తారని చెప్పాను కదా ఆయన వస్తున్నారట ఏదో అర్జెంట్ వర్క్ అట వెంటనే రమ్మంటున్నారు అని చెప్పి మాంగారు అత్తగారు మరి నేను బయలుదేరుతాను అన్నాడు కొత్తాలుడు. అదేంటి బాబు పండగ పూట వెళ్ళిపోవటం ఏంటి బాగాలేదు అమ్మాయి కూడా బాధపడుతుంది పోనీ అంత తప్పనిసరైతే భోజనం చేసి వెళ్ళండి అన్నారు మాంగారు. ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకెప్పుడు సెలవివ్వడు మా బాస్ చెప్పాడు. బావగారు మిమ్మల్ని ఇంకా కొన్ని డౌట్స్ అడుగుదామనుకున్నాను అప్పుడే వెళ్ళిపోతున్నారు అన్నాడు బాబీ. మీ ఇద్దరూ కలిసి ఆయనను ఆట పట్టించేశారు అంది లత. ఎంతైనా బావగారు కదా అన్నాడు బాబీ. పాపం బావగారు వచ్చిన వేళ బాగోలేదు అంది ఉమ. ఆయన వచ్చిన వేళ కాదు నువ్వు వచ్చిన వేళ బాగోలేదు అంటూ భర్తతో నేను మీతో వచ్చేస్తానండి మీరు లేకుండా నాకు మాత్రం పండగేంటి అంది సాధర్మచారిణి. దట్ ఈజ్ అక్కయ్య రియల్ బెటర్ ఆఫ్. బావగారికి డ్యూటీ తర్వాతే పండుగ అక్కయ్యకు బావగారితోటే పండుగ అంది ఉమ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.